తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో జనజీవనం స్తంభించింది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ లాభాల్లోకి వచ్చి నిలదొక్కుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాను పురస్కరించుకుని ఆ పదవికి ఎన్నికల ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాష్ట్రం వచ్చే 24 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు వరదలు సంభవించే అవకాశం ఉన్నందున తెలంగాణలోని 9 జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తలు వివరంగా. తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో తీవ్రంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో మండలంలో 46% సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలంగాణ అభివృద్ది ప్రణాళిక సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ భారీ వర్షాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసేందుకు జిల్లా పాలనా యంత్రాంగం అప్రమత్తం అయింది. జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట మంత్రి సీతక్క పరిస్థితిని పరిశీలించారు. ములుగు జిల్లా, మహబూబాబాద్ జిల్లాలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ ఉండాలని మంత్రి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కాగా గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కరీంనగర్ పట్టణంలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ మధ్యాహ్నానికి 60.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం అంతా ప్రజలంతా ఇళ్లలోనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరంగల్, హైదరాబాద్ వైపుకు వెళ్లే వాహనాల రాకపోకలు దెబ్బతిన్నాయి. ఇలా ఉండగా పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో బొగ్గు త్రవ్వకాలు నిలిచిపోయాయి. గనుల్లో వర్షపు నీరు చేరడంతో 4 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు త్రవ్వకం ఆగిపోయింది. భారీ వర్షాల కారణంగా సుమారు 80,000 టన్నుల బొగ్గు త్రవ్వకం ఆగిపోయింది. హైదరాబాద్ లో వచ్చే కొన్ని రోజుల్లో భారీ వర్షాల సూచన కారణంగా అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి అయిన ప్రభాకర్, జేఎస్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తదితర ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.